జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్న జగన్ తమ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ నేతన్న హస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి 5 ఏళ్లలో 1,20,000 రూపాయలు అందించామని తెలిపారు. నేతన్న నేస్తం కింద 969 కోట్లకు పైగా, నేతన్ల పింఛన్లకు 1,396 కోట్లకు పైగా, ఆప్కో బకాయిల చెల్లింపులకు 468 కోట్లకు పైగా వెచ్చించామని, మొత్తం చేనేత రంగానికి 3,706 కోట్ల సాయం అందించామని వెల్లడించారు. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్ కు రాయితీ విద్యుత్ అందించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం 2 ఏళ్లుగా నేతన్న నేస్తం అమలు చేయలేదని, ఏటా 25,000 రూపాయల హామీ, ఉచిత విద్యుత్, జీఎస్టీ రియంబర్స్మెంట్ హామీలను కూడా నెరవేర్చలేదని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శించారు. అలాగే లబ్ధిదారుల సంఖ్యను 103,000 నుంచి 71,000 కుటుంబాలకు పరిమితం చేశారని ఆరోపిస్తూ నేతన్నల హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.